Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. Nainamma, Nainamma. ఎలా ఉన్నావు నాయనమ్మా? పెళ్లి కొడుకులా ఉన్నావు. మీ ఆయనలేనా? నిజం నాయనమ్మా, మెళ్ళో దండేసినప్పుడు తాతయ్య కూడా పెళ్లి కొడుకులానే ఉన్నాడు. నువ్వు పెళ్లి కూతురులానే ఉన్నావు నాయనమ్మా. అత్తయ్య, సన్మానం ఎంత గొప్పగా జరిగిందో తెలుసా? మామయ్య గారు మీ గురించి ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా? అందరూ మామయ్య గారిని పొగడ్డమే. అమ్మా, నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది. మీ నాన్నగారిని భోంచేయమని చెప్పు. దానికి చెప్తావమ్మా, ఇక్కడే ఉన్న రానికే చెప్పొచ్చుగా. అయినా ఏమిటమ్మా ఇది, నీకు నాన్నగారు మంచి చెడ్లు ముఖ్యం, కానీ నాన్నగారు కాదు. ఈ ఇంట్లో వంటలక్కవి, పని మనిషివి, అత్తగారివి, అమ్మవి, నాయనమ్మవి అన్నీ నువ్వే. కానీ ఆయనకి మాత్రం భార్య కాలేవా? జరిగిందేదో జరిగిపోయింది, ఆయనతో మాట్లాడొచ్చుగా. నిజాయితీ పరులతో మాట్లాడేంత గొప్పదాన్ని కాదు నేను. నాన్నను ఏదో ఒకటి అంటేనే కానీ ఉండలేవమ్మా. మధు, దాన్ని మాట్లాడి కనీసం అలా అయినా మీ అమ్మ గుర్తు వినొచ్చు. పార్వతి, ఎన్నేళ్లు నాకింకా ఈ శిక్ష? ఇన్నాళ్ళు కోర్టు ఉంది కాబట్టి జడ్జిగా కోర్టులో కాలక్షేపం చేశాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఇప్పుడు కూడా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండకపోతే, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోతే రోజులు ఎలా గడుస్తాయి చెప్పు? ఇలా మనిద్దరం ఒకే ఇంట్లో మగవాళ్ళలా బ్రతకడం కష్టం కదా పార్వతి? వేణు, మమ్మల్ని వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఆ కళ్ళు చూడు, ఎలా పీక్కుపోయాయో. అయినా ఎందుకురా నీకు ఆ గోల? తిండి తిప్పలు లేకుండా మా అందరికి దూరమై ఏం సుఖపడుతున్నావు? కనిపించిన తల్లిదండ్రుల కంటే నీకు విప్లవం ముఖ్యమైందిరా. నాకు ఆకలేస్తుందమ్మా. వాడికి అన్నం పెట్టు, కూర్చో. నాకు తెలియక అడుగుతాను, ఎందుకురా ఆ అడవుల్లో దాక్కుని దొంగలా బ్రతకడం? నిజం దొంగలు ఈ సమాజాన్ని దొరలా దోచుకుంటున్నందుకు. అయితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దోచుకోమని మీరు అడవుల్లోకి వెళ్ళిపోయారా? ఈ అజ్ఞాతవాసం మాని మీరే పోలీస్ ఆఫీసర్లై, మీరే కలెక్టర్లై, మీరే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులై సమాజాన్ని బాగు చేయొచ్చు కదా. చూడు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సానుభూతి లేనిదే మీరెంత పోట్లాడినా ప్రయోజనం లేదు. మాకు ప్రజాబలం ఉంది నాన్న, ప్రజలకు మా మీద నమ్మకం కూడా ఉంది. ప్రజలకు మీ మీద నమ్మకం ఉందనుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీరు అనుకున్నది సాధించవచ్చు కదా. రాక రాక ఇన్నేళ్ళ తర్వాత వాడి ఇంటికి వస్తే ఏమిటండి చేదస్తాం? వాడిని అన్నం తినవండి. చూడు బాబు, నా మాట విని పోలీసులకు లొంగిపో. డీజీపీతో నేను మాట్లాడతాను. ప్రభుత్వం కూడా నేను క్షమిస్తుంది. రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే చాలా భయంగా ఉందిరా. ఏ ఎన్కౌంటర్లో ఏం జరుగుతుందోనని. నువ్వు గదిలోకెళ్ళు, త్వరగా. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో నా మధ్య పని ఇక్కడే ఉంది. మీరు వెళ్ళి పడుకోండి. ఏమండి, మీరు వెళ్ళకండి. ఏమండి, ఏమండి నామ. నమస్కారం సార్. మీ అబ్బాయి వేణు ఇంట్లో ఉన్నట్టు తెలిసిందండి. ఏమిటండి వేళా పాడా లేకుండా వచ్చి ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు?
మా బిడ్డ మాకు దూరమై మేమేడుస్తుంటే ఇదేం కర్మ, వాడింటికి రాందే వచ్చాడంటారే. సార్ మీ అబ్బాయి వేణు వచ్చాడని కన్ఫర్మ్ గా తెలిసింది. రాలేదు మొర్రు అంటుంటే ఆయన అడుగుతారేమిటండి? ఏమండి, రాలేదని చెప్పండి. వాడు రాందానికి రాలేదని చెప్పడానికి భయం ఏమిటండి? పార్వతి, ఇన్స్పెక్టర్ గారు కామా. బాబు, నువ్వేం భయపడకు. ఇందాక నీకు చెప్పాగా, గవర్నమెంట్ నేను క్షమిస్తుంది. నా మాట విను. ఇన్స్పెక్టర్ గారు తీసుకువెళ్ళండి. బాబు, బాబు వేణు, బాబు నా మాట విను. బాబు, బాబు, వేణు, వేణు, వేణు. వాణ్ణి పోలీసులకు అప్పచెబితే మారుతాడు, ఆ తర్వాత మన కళ్ళ ముందే ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మీరెందుకు అనుకుంటారండి? మీకు కావలసింది కొడుకు కాదు, వాణ్ణి చంపించిన తండ్రిగా రేపు మీకు వచ్చే గొప్ప పేరు. ఆకలేస్తుందమ్మా అని నోరు తెరిచి అడిగాడు బిడ్డ. ఆకలితోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిజానికి వాణ్ణి చంపింది పోలీసులు కాదు, మీరే వాణ్ణి పోలీసుల తుపాకులకు బలిచ్చారు. మీకు అసలు ప్రేమ మమకారాలు లేవు. అది కాదు పార్వతి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. నా కొడుకుని చంపించిన హంతకుడుగా మీకు నేను విధించే శిక్ష ఒక్కటి. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మీతో మాట్లాడను. ఊరుకోరా. ఇలా చక్కిల గింతలు పెట్టడం నాకు ఎవరు నేర్పారో తెలుసా? చిన్న బాబాయ్ అమ్మను నేర్పించినప్పుడల్లా చక్కిల గింతలు పెట్టే నేర్పిస్తాడు. ఆయనే మా బాస్. ఏడి వాడు వచ్చాడా? అమ్మో, ఇప్పుడే బాబాయ్ కూరలో ఎన్ని రాజకార్యాలు. అప్పుడు నేను స్కూటర్లో రోడ్డు మీద వస్తున్నానా, వెనక నుంచి పెద్ద విమానం గుద్దేసింది. స్కూటర్ ఆకాశం మీదకి వెళ్ళిందా, ఈ మన రోడ్డు మీదకి వచ్చిందా? నీ అబ్బా! సత్యపండి ఎవరు? నా పేరు సత్యపండి. ఏమైందండి? ఏమైందో స్టేషన్లో చెప్తాను. పద. ఏమిట్రా, ఏమైంది చెప్పు. ప్యాసింజర్ ట్రైన్ ఏంటి, మటర్ ఏంటి సార్? అదిగో మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా?
మీకేం తెలియదు సార్. మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోలీస్ స్టేషన్లోనూ నీ పేరుంది. ఫేమస్ కిల్లర్ సత్తిపండువి నువ్వు కాదు. నా చెవిలో లాఠీ పెట్టాలని ట్రై చేయకు, పట్టదు. అసలే నేను అదో టైప్. ఇతనే సార్ సత్తిపండు. ద్వారకా హోటల్లో రామారావు పేరు మీద దిగాడు. ఈడ అనుకుని ఈ టైప్ లో ఆండి కొట్టాను కదరా. ఈడా పేరు మార్చుకోవయ్యా. డిపార్ట్మెంట్ కదా, ఏ చిన్న చిన్న మిస్టేక్లే జరుగుతుంటాయి. రావయ్యా. సత్తిపండు ఏమైంది? ఏంటిది? అదో టైప్ లో జరిగిపోయింది. సారీ చెప్పానుగా. చావగొట్టి సారీ చెప్తే సరిపోతుందా? తప్పదు, మా టైపే అంత. తంతేగా నిజం రాబట్టలేం. ఒకే పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలీదా నీకు? తెలీదు. పోనీ తెలుసు. అయితే ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? పెడా. నేను వెళ్ళడానికి రాలేదు, వేరే పని మీద వచ్చాను. ఏంటది? మా చెల్లిని కాలేజీ దగ్గర వి రఘురామన్ ఎవడో ఏడిపిస్తున్నాడని తెలిసింది. వాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తే నువ్వేం తెలిసింది? నాతో పెట్టుకోవద్దు, నేను అసలే ఓ టైపు. నీ టైప్ వాళ్ళు ఉండాల్సింది కుర్చీలో కాదు, లాకప్ లో. సారీ. అన్నయ్య, మీ పోలీసు వాళ్ళకి జాలి దయ ఏం ఉండవా? నేరస్తుడి పేరు సత్తిపండు అని తెలియని దొరికిన సత్తిపండ్లు అందరినీ సాగొడతారా? బ్రెయిన్ ఉపయోగించడం మీ వాళ్ళు? ఉపయోగించడానికి నీలాగా బ్రెయిన్ లేదురా వాళ్ళకి. ఉండుంటే పోలీసు ఉద్యోగాలు ఎందుకు చేసి ఉండేవాళ్ళు? నీలాగా బేవర్సగాళ్ళతో కలిసి తండ్రి పేరు అన్న హోదాను అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్ మీద పడి పోలీసులు తన్నుండేవాళ్ళు. నేనేం అన్యాయంగా కొట్టలేదు. న్యాయంగా కొట్టావా? న్యాయంగా కొట్టావా? పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ హోదాలో ఉన్న ఆఫీసును కొట్టడం న్యాయం అనుకుంటున్నావా? రే, నువ్వు నా తమ్ముడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిన్నే ఫ్యాన్కో వేలాడదీసి లాకప్ డెత్ అని చెప్పి నీ శవాన్ని ఇంటికి పంపించుండేవాడు తెలుసా? షబాష్. మీరు ఎన్ని రకాల వెలవ పనులు చేయగలరో సిగ్గు లేకుండా చెప్తున్నావంటే నువ్వు కూడా డిపార్ట్మెంట్కి చెందినోడు. షడప్ షడప్. సిఐ గన్ కొట్టింది ఎవరో తెలుసా? మీ తమ్ముడే నాతో అన్నప్పుడు నాకు నా తల తీసేసినట్టండి. ఏమిటి? వీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొట్టాడా? ఏరా? అబ్బే ఏం లేదన్నా, ఊరికే. నువ్వేం కవర్ చేయక్కర్లా. కొట్టానని చెప్పు. చెప్పి ఎందుకు కొట్టానో కూడా చెప్పు. ఏ నువ్వు చెప్పలేవా? నిర్దవాళ్ళ దగ్గర పూరి తిరుపతి ప్యాసింజర్లో దోపిడీ జరిగి ఆతకేడి సత్తిపండు కోసం గాలించమంటే నా ఫ్రెండ్ సత్తిపండుని తీసుకెళ్లి చావబాదే. అసలు దొరకగానే సారీ చెప్పి పంపించేశాడు వీళ్ళ సీఏ. అందుకే నేను వాడిని చావబాది సారీ చెప్పాను. గొప్ప పని చేసావు. అయినా నువ్వెవడు ఇలా కొట్టడానికి? నీ ఫ్రెండ్కి అన్యాయం జరిగితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు. నీలాగా ఎవరికి వాడు న్యాయం చెబితే ఇక చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు? అయినా నీకు ఆ లేబర్ వాళ్ళతో స్నేహం ఏంటి చెప్పు రవి. లేబరో గేబరో నాకు తెలీదు. నాకు తెలిసిన స్నేహం ఒకటే. ఏమిట్రా నీ బోడి స్నేహం? పని పాట లేకుండా అడ్డగాడిదలా తిరుగుతున్నావు. నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకురాకు. రేయ్, నువ్వు వెళ్ళు. తప్పు చేయని వాడిని ఎవరన్నా కొడితే వాడిని నన్ను కొట్టడం తప్పా తాతయ్య? కాదు తాతయ్య. మరి బాబాయ్ ఎందుకు కోపడతారు? ఎందుకు? చాలా ఊరుక. ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను. సత్తిపండును అన్యాయంగా కొట్టిన పోలీసును బాబాయ్ అలియాస్ మా బాస్ కొట్టడం రైట్. బాబాయ్ని అడ్డమైన గొడవల్లో తలదూర్చొద్దు అనడం తాతే రైట్. రైట్. ఏం చేస్తావు? నిన్ను నీకులా బిందె పెట్టడం చేత కాక నేను లైన్ లో నిలబడింది బిందెని చేయను. ఏం చేస్తావు? చాలా ఓవర్ అవుతుంది. అదండి ఏది తీ చూద్దాం. ఏటే చూసేది? ఇంత ఓవర్ అయితే కష్టం. ఏంటి తెగ ఊగిపోతున్నావు? రైల్లో పుట్టావా ఏంటి? అబ్బాయి
మీకెలా తెలిసిపోయిందండి మా చెల్లి రైల్లో పుట్టిందని? చెల్లమ్మా జాగ్రత్త చెల్లమ్మా, పడిపోతావమ్మా. ఎవరికి? నాకే? ఓవర్ అవకో. ఇదిగో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి గేర్ చేసావనుకో ఏమవుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, ఎలా తెలిసిపోయింది చెల్లమ్మా నీకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఊరుకో, తెగ పోజులు కొట్టేస్తున్నాడు. ఏయ్ మళ్ళీ ఓవర్ అవుతుంది. రామ రామ, నేను ఓవర్ అవడం లేదండి. అయ్య బాబాయ్, పడిపోతారు జత జత పడిపోతారు బాబు, పడిపోతారు. అయ్యో పడిపోతారు బాబోయ్. వెళ్ళేస్తాం తాతయ్య. మంచిది బాబు. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్కారం మాస్టర్. ఓ రామ్మోహన్ రావు, రారా కూర్చో. ఎలా ఉంది రిటైర్మెంట్? మరీ విశ్రాంతి కదండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేను రిటైర్ అయిన కొత్తలో నీలాగే అనుకునేవాడిని. కానీ అది పోగొట్టడానికి అన్నట్టు అమ్మాయి అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. ఏం చేస్తాం, మళ్ళీ బాధ్యతలు మొదలయ్యాయి. అదిగో ఆ సాయిరామను ఒక ఇంటి వాడిని చేసేస్తే ఆ తర్వాత నేను అవతారం చాలించినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మాస్టర్, నేనెప్పుడూ మీకు రుణపడి ఉన్నానని చెప్పడమే గానీ రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది, మరి ఆ అవకాశం ఇస్తారా? ఏమిటే అది? మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని సాయిరాంకి ఇద్దాం అనుకుంటున్నాను. ఏమైనా? అవును మాస్టర్, మా అమ్మాయి మీ ఇంట్లో ఉండి మీకు ఈ వయసులో సేవలు చేస్తుంటే మీ రుణం తీర్చుకున్నంత తృప్తిగా ఉంటుంది నాకు. అలాగే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. థ్యాంక్స్ మాస్టర్. నమస్కారం అమ్మా. నేను పని మానేశాక ఇంట్లో ఇబ్బందిగా ఉందని సిన్నమ్మగారు చెప్పారు. అందుకే ఈ పిల్లని తీసుకొచ్చాను. మా పేటలోనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. దండబట్టవే. చూడ్డానికి లక్షణంగానే ఉంది. నువ్వు అమ్మగారికి నచ్చావే. నాకు అమ్మగారు భలే నచ్చారు. అచ్చం పార్వతీదేవిలో ఉన్నారు. జీతం ఎంత కావాలి? ఊరుకోండమ్మా, మీ మొహం చూస్తే జీతమా బతమా ఏమీ లేకుండా ఉండాలనిపిస్తుంది బతుకంతా. బాగానే మాటలు నేర్చావు. పద లోపలికి. అమ్మగారు కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలా? నువ్వేమీ కోడరికానికి రావడం లేదు. ఏదో ఒక కాలు పెట్టు. ఎందుకైనా మంచిది, కుడికాలే పెడతాను. నువ్వు వెళ్ళు. ఇదిగో 2 కిలోల బియ్యం, 1/2 కిలో మంచి నూనె, 1/4 కిలో పెసరపప్పు అర్జెంటుగా కట్టు. అవతల ఎసరు మరిగిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వేమైనా గవర్నర్ గారు కోడలువా, కలెక్టర్ గారు పెళ్ళానువా? ఎక్కడికి వచ్చినా వెనకొస్తావు, ఓ ముందుకెళ్ళిపోతావు. మేమంతా మడుసులం కావా? ఇదిగో వెనక ముందని ఆలోచిస్తా ఉంటే ఈ కొట్టుకాడే ముసల్దాన్ని అయిపోతాను. చేతనైన కాడికి పక్కోళ్ళని తోసుకునైనా ముందుకెళ్ళాలి, లేకపోతే ఈ లోకంలో బతకలేము. ఏంటమ్మా చిట్టి, ముందు వెనకనేదో పాఠాలు చెప్తున్నావేంటి? అదే పాఠాలా పాడా, మడిసి అన్నాక బుద్ధుండాలి. ఎంచక్క ముందొచ్చినోడు ముందు, వెనకొచ్చినోడు వెనక నిలబడాలి. లేకపోతే మడుసులకి పశువులకి తేడా ఏముంటదని చెప్తున్నా. అయితే నువ్వు పశువుని ఒప్పుకున్నావు అనమాట. అమ్మా అమ్మా, పద. తీసుకెళ్ళి గట్టి పెట్టా. నడు. అమ్మా, దుగ్గిలు కూడా పెట్టండి. కదా ఇదిగో ఇదిగో, నువ్వు ఇలా అందరూ నన్ను డబాయించడం ఏం బాగాలేదు. మర్యాదగా చెప్తున్నాను, నాతో అనవసరంగా పెట్టుకోకు. అది నీకు మంచిది కాదు. ఎందుకో? నేను మామూలు రాణి అనుకుంటున్నావా? మహారాణిని. జడ్జి రామ్మోహన్ రావు గారింట్లో పని కుదిరాను. జడ్జి అంటే మామూలు జడ్జి అనుకున్నావా? రిటైర్డ్ జడ్జి తెలుసా? వాళ్ళ పెద్దబ్బాయి గారు పెద్ద పోలీస్ ఆఫీసరు, చిన్నబ్బాయి గారు ఇంకా పెద్ద ఆఫీసర్ అనుకుంటాను. రాత్రి పగలు డ్యూటీలోనే ఉంటారు. అవును, ఇంతకి జడ్జి పశువుతో పని ఎట్లా చేయించుకుంటున్నాడు? ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగితే మా అయ్యగారితో చెప్తాను. ఆయన అసలే రిటైర్ జడ్జి. ఆయన తలుచుకుంటే రేపు ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు. శరీరముఖమా, ఈ బాబు ఎవరన్నా? మామా, నువ్వు వెళ్ళి పని చూసుకో. పదమ్మా పద. చూడండి జడ్జి గారు, పని మనిషి గారు, ఈ పేటకి నేనే జడ్జిని, నేనే కమిషనర్ని. రాత్రి మగళ్ళలో పనిచేసే చిన్నబాబుని కూడా నేనే. ఇక్కడికొచ్చి తోక జాడించావనుకో చక్కగా కత్తిరించి చేతిలో పెడతానని మీ జడ్జి గారికి చెప్పుకో. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను డాడీ. ఎస్, వెళ్ళొస్తాను డాడీ. ఎమ్మెల్యే గారు 6 గంటలకు వస్తున్నట్టు కబుర్ అంది సార్. ఆల్ రైట్. హలో, ఒక్క నిమిషం ఉండండి సార్. ఫోన్. ఎస్,
నువ్వు మాట్లాడు. హలో, ఎస్ ప్లీజ్. ఒక్క క్షణం సార్. కాంట్రాక్ట్ 2 కోట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు సార్. హలో, అయ్యగారిని ఆఫీసులో కలవండి. ఓకే సార్. అమ్మాయి గారి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. రండి సార్. నమస్కారం సార్. లక్ష్మీపతిరావు గారిని పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ అబ్బాయి రాజేష్ అని ఈ మధ్య స్టేట్స్ లో ఉండొచ్చాడు. ఒక్కడే కొడుకు. 50 లక్షల పైగా ఆస్తి ఉంటుంది. మీ అమ్మాయిని చేసుకుందామని. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఆస్తున్నాడు కొడుక్కి నా కూతుర్ని బల. అది కాదండి. ఇంకొక మాట మాట్లాడేమంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. పంపించు సార్. యానాంలో రైల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రాబ్లం తెలిసింది కదండి. ఇతను 10 lakhs ఫ్రాడ్ చేసినట్టు తేలిందండి. అయితే ఇతను డిస్మిస్ చేయమంటారా? నా కంపెనీలో ఏ ఎంప్లాయీకి డిస్మిసల్ ఉండదు. చచ్చేదాకా సవ్యంగా ఉద్యోగం చేయటం, సవ్యంగా లేకపోతే ఏంటిది? లవ్ మ్యారేజ్. నా ప్రేమ సామ్రాజ్యానికి రాజధాని స్వాతి. చెల్లెమ్మా జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ మొఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం అని నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా? 7 మొహంలో అలాగా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా. నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు మీరే రక్షించాలి తండ్రి, బాబు మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు, మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే. ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి సిల్లమ్మ? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చా కొన్నమాట వాస్తవం బాబు. కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదు నాడు కోర్టులో దావా వేశాడు బాబు. నా చెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తారని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. అరే మీసాలు లేకుంటే అమెరికా అనుకుంటున్నారా నువ్వు? ఈ జుబ్బా ఎంత రాజేష్ ఖన్నా ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక నీకు అబద్ధాడతారు నువ్వు. నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను ఇప్పుడు మర్డర్ చేస్తాను. జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా పెళ్లి చేసుకుంటారా నువ్వు? ఏమిటయ్యా జోగురాలు తెలుసా? అంటే ఏమిటిదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజ్కి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? నాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు, ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరు ఇక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా చెప్పు. తీర్చేశాడు, కానీ తీర్చలేదని వాదించమన్నాడు. మీరు తప్పకుండా సార్. రే జుబ్బా ఎందుకు రే? ఆ పేపర్లు తీసారా? నీ జుబ్బా నువ్వు నీ
అయ్య బాబోయ్ మళ్ళీ వచ్చావంట్రా మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రం వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. అయ్య బాబోయ్ ఏంట్రా